శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే మేడం, సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పునివ్వటం జరిగింది. ఒక కేసులో, ఒక అత్యాచార కేసులో పెళ్లికి ముందే శారీరక సంబంధాలు అసలు ఎలా పెట్టుకుంటారు, యువతి యువకులు ఎవరైనా సరే ఇటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు అని కొన్ని వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఈ వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఇది చాలా సంయమనంతో ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఈ పెళ్ళికి ముందు శారీరక సంబంధాలు అనేది రెండు వైపులా పదున్న కత్తి లాంటిది. ఇప్పుడు ఒకవైపు ఏంటి అంటే ఇదే సుప్రీంకోర్టు మేజర్లైన ఇద్దరు యువత యువకుల మధ్య శారీరక సంబంధం తప్పు కాదు, లైంగిక సంబంధం తప్పు కాదు, వివాహేతర సంబంధం తప్పు కాదు అని చెప్పి ఇదే సుప్రీంకోర్టు చెప్పింది. మళ్ళీ ఇదే సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ తీర్పు చెప్పింది. మీరు ఎందుకు ప్రజల్ని ఇట్లా ఈ విధంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఇప్పుడు చట్టమే కన్ఫ్యూజ్ చేస్తే అసలు నలుగురికి చట్టం వల్ల కదా చట్టం అంటే ఏంటో తెలిసేది. అలాగే మంచి చెడు, జాగ్రత్త అజాగ్రత్త ఇవన్నీ చెప్పగలిగేది. మీకు నష్టం ఏంటి, లాభం ఏంటి, చట్టం మీకు ఏ విధంగా సహాయం పడగలుగుతుంది, చట్టం మీకు ఏ విధంగా రక్షణగా ఉంటుంది అని చెప్పగలిగిన కోర్టులే ఈ విధమైన ఒకటి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వచ్చిన వాళ్ళు మాట్లాడిన మాటల్లాంటి తీర్పులు ఇవ్వడము అనేది ఎంతవరకు సమంజసము అని చెప్పి మనం ఆలోచించాలి మొదటిగా. ఇంకొకటి, ఇవాళ సమాజం ఉన్న పరిస్థితులు చూస్తే పెళ్ళికి ముందు శారీరక సంబంధాలు అనివార్యమని నేను అనను, కానీ నివారించగలిగినవి అని అనిపించేలాంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ఓ పక్కన కోలివింగ్ హాస్టల్స్, ఇంకో పక్కన విచ్చలవిడిగా ఓయో రూములు రెంట్కి ఇవ్వటం. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు అసలు పెళ్ళైతే కనుక వాళ్ళకి కోలివిన్ హాస్టల్లో ఉండాల్సిన అవసరం ఉండదు కదా, ఇల్లే అద్దెకు తీసుకొని ఉంటారు. మీరు ఓ పక్కన ఇంకో పక్కన మీరు దీనికి అవకాశం ఇస్తున్నట్లే కదా. అందుకే ఈ విధమైన గందరగోళాన్ని సమాజంలో సృష్టించటం ప్రభుత్వం వైపు నుంచి కూడా జరగాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. ఏది నాగరత్న గారు చెప్పిందే వాస్తవం అనుకుంటే కనుక దానిపైనే స్టాండ్ అవుదాము అనుకుంటే ఇలాంటివన్నీ ఉండకూడదు. మరి ఆవిడ ఆ తీర్పుని ఆవిడ ఎందుకు ప్రశ్నించలేదు? నాగరత్న గారు ప్రశ్నించాలి కదా ఆ తీర్పుని. సరే, ఇదంతా ఇలా అట్టి పెడితే అసలు ఈ కేసు విషయంకి వస్తే ఒక అతను బెయిల్ ఇచ్చే ప్రాసెస్లో ఈ వ్యాఖ్యానాలు జరిగినాయి. అవి ఏంటి అంటే, మ్యాట్రిమోనీ సైట్లో ఒక ఆమెకి సంబంధం వచ్చింది, అతనితోటి పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత పెళ్ళి కుదిరింది అనుకుందాం పోనీ. ఈలోపు వీళ్ళిద్దరి మధ్యలో శారీరక సంబంధం ఏర్పడితే ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి చూస్తే అతనికి అప్పటికే 2 పెళ్ళిళ్ళు అయినాయి అని తెలిసింది. సరే, ఈ అమ్మాయి ఈ విషయం నిలదీస్తే నీకు నాకు సంబంధించిన ప్రైవేటు వీడియోలు కొన్ని, ఫోటోలు కొన్ని ఉన్నాయి, అవి నేను బహిర్గతం చేస్తాను అని చెప్పి ఈ అమ్మాయిని బెదిరించి ఊరుకుని ఉండడు. ఏ డబ్బు వసూలు చేయడము అంటే ఒక నేరపూరిత మనస్తత్వం ఉంది కాబట్టే అతను 2 పెళ్ళిళ్ళని ఈ అమ్మాయి దగ్గర దాచాడు. ఈ అమ్మాయి దగ్గర దాయడమే కాదు, అసలు మ్యాట్రిమోనీ దగ్గర దాచాడు కదా. అయ్యేసరికి అతని నేర మనస్తత్వాన్ని పూర్తిగా బయటపెట్టేస్తే ఈ అమ్మాయి ఏం చేసింది, ఇంక ఈ వేధింపులతో కష్టం అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది. ఇది తీర్పు, ఈ కేసు కోర్టు దాకా వచ్చింది. కోర్టు పోలీస్ స్టేషన్లో ఏం చేసినాయి అంటే ఇతని పైన అత్యాచారం కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపలేస్తే అతను బెయిల్ కోసం అప్లై చేసుకున్నాడు. ఈ బెయిల్ ఇచ్చే సందర్భంలో నాగరత్న గారు మాట్లాడిన మాటలు, ఇప్పుడు సమాజంలో కట్టుదిట్టమైన చర్యలన్నీ ఉన్నప్పుడు నాగరత్న గారు ఈ విధంగా మాట్లాడితే తప్పులేదు. కానీ ఓ పక్కన మీరే పెళ్ళికి ముందు వివాహేతర సంబంధాలు కొనసాగించవచ్చు, అది వాళ్ళ ఇష్టము, లేదు అనుకుంటే మేజర్లైన ఇద్దరి మధ్యలో వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని చెప్పి ఇట్లా ఇచ్చేసేసి కోలివిన్ హాస్టల్స్కి పర్మిషన్స్ ఇచ్చేసేసి ఓయో రూములకి ఇష్టారీతిని ఇచ్చేసేసి ఇవన్నీ చేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఎట్లా కుదురుతుంది అనేది ఇవాళ సమాజం ముందున్న పెద్ద ప్రశ్న. అయితే ఇప్పుడు
వివాహానికి ముందు వివాహం చేసుకుంటాము అనే ఒక నమ్మకంతో, ఉద్దేశంతో శారీరక సంబంధాలు పెట్టుకుని తరువాత పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు సహజీవనం చేయాలి అనే ఉద్దేశంతో అసలు పెళ్ళి అనే ఒక ప్రాతిపదిక లేకుండానే కలిసి జీవనం చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అక్కడ ఏమంటారు ఎవరైనా, అసలు వీళ్ళకి పెళ్ళి కదా ఒక భద్రతనిస్తుంది, మరి వీళ్ళు ఇలా కలిసి ఉండటం వల్ల, ఈ సహజీవనం చేయటం వల్ల వాళ్ళ భద్రత ఏంటి అని చెప్పి చాలామంది మాట్లాడతారు. అసలు ఇప్పుడు పెద్దలు కుదిర్చి పెళ్లి ద్వారా భార్యాభర్తలు అయిన తర్వాత, పిల్లలు కూడా ఉన్న తర్వాత, భార్యను కానీ భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ కాదనుకుని వేరే వారితో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్న వాళ్ళ మాట, వాళ్ళకేది భద్రత? ఈ రకంగా చూస్తే ఇట్లాంటి పరిస్థితులు వాళ్ళు కానీ కోర్టుకు వెళ్తే, లేదు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ సుప్రీంకోర్టు తీర్పు పుణ్యమా అని ఏమంటున్నారు? వివాహేతర సంబంధాలు తప్పు కాదని సుప్రీంకోర్టే చెప్పింది, నువ్వు సర్దుకుపో. లేదు అనుకుంటే అంత సర్దుకుపోను అంటావా, విడాకులు ఇచ్చేయి. ఇప్పుడు ఒక మహిళ పెళ్లి చేసుకుని 7 ఏళ్ళు 8 ఏళ్ళు కాపురం చేసి 2 పిల్లలను కన్న తర్వాత భర్త ఇంకొక స్త్రీతోటి సంబంధం ఉంది అని చెప్పి ఆమె మాట్లాడితే ఆమెకి మీరిచ్చే సలహా ఇదా? మీరిచ్చే సలహా అయితే ఇది కాదు కదా. ఇంకా ఆమెకేంటి భద్రత? పెళ్లి ద్వారా ఆవిడకేంటి భద్రత? మరి ఇలాంటప్పుడు పెళ్ళి ఏం చేస్తుంది వాళ్ళ జీవితాల్ని? పెళ్ళి చేసుకున్నా పెళ్ళి చేసుకోకపోయినా అక్కడ మహిళ నేను బాధితురాల్ని అనే ఒక పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పెద్దగా సాంప్రదాయాలు అవి వచ్చి చేరే అవకాశం లేదు. మనిషికి ఒక నైతిక ప్రవర్తన ఇక్కడ ఇంపార్టెంట్. నేను ఒక బాధ్యతతో కలిసి ఉన్నాం, మేము ఒక బాధ్యతతో పెళ్లి చేసుకున్నాం, ఒక భద్రతను ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది అని ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా అనుకోకపోతే చేయగలిగింది ఏమీ లేదు. కాకపోతే కోర్టుకు వెళ్తాం, కోర్టుకు వెళ్తే ఏం చెప్తున్నారు? నీకు ఇష్టం లేదా, నీ భర్త వేరే స్త్రీతో ఉండటం నీకు ఇష్టం లేదు కదా, దాన్ని నువ్వు బైగమి అనుకుంటున్నావు కదా, నీకు అది క్రూరత్వంగా అనిపిస్తుంది కదా, విడాకులు తీసుకో. మనం ఎంతసేపు చెప్పుకున్నా ఇక్కడ ఈ లూప్ లైన్లోనే ఉంటాం. ఇందా నుంచి అదే కదా జరుగుతుంది. అవును. ఏంటి దీనికి పరిష్కారం ఏంటి అంటే వ్యక్తిలో మార్పు రావాలి. వ్యక్తిలో మార్పు రానంతసేపు ఒకవేళ ఇలా చేసిన మనుషుల్ని, వాళ్ళు పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు, వాళ్ళని కోర్టులు మాట్లాడగలిగిన పరిస్థితి ఉన్నంతసేపు, చట్టం అందరికీ ఒకలానే పనిచేసినంతసేపు ఇలాంటి సమస్యలు రావు. ఇలా చీట్ చేయాలంటే భయపడాలి. అంతేగాని మనం ఇవాళ ధర్మసూత్రాలు చెప్తేనో లేకపోతే సూక్తి ముక్తావాళ్ళు చెప్తేనో వినే పరిస్థితులు లేవు. అసలు ఈ మ్యాట్రిమోనీ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాటి మీద నియంత్రణ ఏది చెప్పండి? ఇవాళ ఒక పక్క మ్యాట్రిమోనీ, ఇంకో పక్క ఓయో రూమ్లు, ఇంకో పక్కన కోలివింగ్, డేటింగ్ యాప్స్, అది ఇది కాదనుకుంటే షుగర్ డాడీలు చూసాం కదా. అన్నీ ఏ రకంగా చూసినా మరి ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు ఇలాంటి కేసులు రాక ఏమొస్తాయి? అందుకని ఒక మహిళని చీట్ చేయడం నా హక్కు అని కానీ, లేకపోతే చీట్ చేస్తేనే నన్ను మగాడు అనుకుంటాడని కానీ, లేదు నేను ఎలా ఉన్నా కానీ నన్ను సమాజం ఆమోదిస్తుందని కానీ, స్త్రీకి ఎదురు తిరిగి మాట్లాడే హక్కు లేదని కానీ ఒక పురుషుడు అనుకున్నంతసేపు ఇలాగే జరుగుతాయి. మన దేశంలో ఈ జెండర్ సెన్సిటివిటీ లేదు. ఎన్నిసార్లు చెప్పుకున్నా జెండర్ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది, అందుకే ఇలా జరుగుతున్నాయి. వాటిని మనము నివారించగలగాలి. వాటిని మనం కళ్ళె వేసి పట్టుకోగలిగితే అప్పుడు ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి, ఈ మోసాలు జరగకుండా ఉంటాయి. ఇంకా నయ్యం ఆ అమ్మాయి కోర్టు దాకా వెళ్ళింది కాబట్టి ఇంకా ఈ మాత్రం మాటలైనా మనం వినగలుగుతున్నాం. అసలు ఇలా జరిగితే నోరు మూసుకొని పరువు పోద్ది అని చెప్పి నోరు మూసుకుంటున్న ఆడవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, నోరు మూసుకుంటున్న మగవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. అందుకని ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనుషుల నైతిక ప్రవర్తనలో, చట్టాన్ని గౌరవించే విషయంలో, పక్క మనిషిని గౌరవించే విషయంలో
మనుషుల్లో మార్పు రానంత వరకు ఇట్లాంటివి వస్తాయి. రైట్, థ్యాంక్ యూ.